పెద్దపల్లి జిల్లా మంతనిలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా వంచన పాలన సాగుతోందంటూ కూడా ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయాన్ని సాధిస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేయడంలో సీఎం ఎంత బాధ్యత వహిస్తారో మంత్రి శ్రీధర్ బాబు కూడా అంతే బాధ్యత వహిస్తారంటూ కూడా ఆయన విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు రైతుల నుండి కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు జీవన్ రెడ్డి. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు రౌడీ కావాలని చెప్పంటుంది. ప్రజల పక్ష నిలబడి పోరాటం చేయలేనోడికి నువ్వు అసమర్థులని చెప్పంటుంది. నేను శ్రీధర్బాబు గారు నాన్నగారు శ్రీపాదరావు గారితో కూడా కలిసి పనిచేసిన, శ్రీధర్బాబు గారితో కూడా కలిసి పనిచేసిన. అటువంటి ఒక కుటుంబ నేపథ్యం వాళ్ళకి ఏదైతుందో రాజకీయ బుద్ధి ఉంటుంది అని మీరంతా అండగా నిలవాలి. రేపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ప్రభుత్వం ఏర్పాటు కాబడటానికి జైత్ర యాత్ర విజయ దంక ఏదైతుందో మంత్రి నియోజకవర్గం తప్పకుండా చెప్తాం విశ్వాసం చెప్పంటున్నా. ఎవరెక్కువ వాగ్దానాలు చేసి అధికారానికి వస్తారు, వీళ్ళ ప్రజానిగా ఎవరు ఎక్కువ వీళ్ళు విశ్వాసం కలిగించి ఏదో చేస్తారో భ్రమలు కలిగిస్తారో అది చేయలేనప్పుడు వీళ్ళు బాగా ముందు ఊడిపోయేటాడు వాళ్ళు చెప్పండి. అరే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వస్తే 15,000 ఇస్తున్నాడు. 15,000 కాకుండా అసలు 10,000 మోసం పెట్టిండు అంటున్నారు. అసలు 10,000 మోసం పెట్టిండు. నిజమవుతుందే 6,000 రూపాయలు ఎకరానికి ఏదిస్తుందో మన శ్రమ దోపిడీ చేసిందో అందులో ఈ శాసనసభ్యుడు శ్రీధర్ బాబు గారు భాగస్వామి అని చెప్పండి.